ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం. నేను చెప్పా కదా ఇందాక మేము నా ప్రీవియస్ వీడియోలో వందే భారత్ ఎక్స్ప్రెస్కి వచ్చామని. ఎగ్జాక్ట్లీ అది 2:30కి తిరుపతిలో దిగాము. తిరుమలకి 40 minutes 1 hour పైకి వచ్చి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి కరెక్ట్గా మేము స్వామివారి హారతి సమయంలో 5 గంటల నుంచి 6 గంటల వరకు హారతి సమయం ఉంటుంది. కరెక్ట్గా ఆ హారతి సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నాము. అసలు మా ప్రయాణం అయితే చాలా మెరాకిల్. ముందుగా మీకు ఈ విషయం చెప్తాను. అంటే స్వామివారి మహిమ, స్వామివారి లీలలు ఎలా ఉంటాయి అనే దానికోసం ఎగ్జాంపుల్ నేనేనండి. అసలు మేము తిరుపతికి వెళ్తాము అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఊహించుకోలేదు. అంటే పోవాలని మొక్కు ఉంది, 2 సంవత్సరాల నుంచి మొక్కు ఉంది. కానీ దేవుడు పిలుచుకునే టైం రాలేదు. అంటే మిగతా చోట్లకి మా అమ్మ చెప్తుంది, మిగతా చోట్లకి ఎక్కడికైనా టూరిజం ప్లేస్లు తిరగాలి అనుకుంటే డబ్బులు కావాలి, తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్ళాలి అంటే శ్రీవారి అనుగ్రహం కావాలి అని చెప్పేది. నిజంగా అనుగ్రహం మాకు 2 సంవత్సరాల నుంచి కలగలేదు. స్వామివారు అసలు మమ్మల్ని ఎప్పుడు వెళ్ళాలి అని మనసులో అనుకున్నాను, కానీ ఎప్పుడు టైం కుదరలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా సమయం వచ్చింది. అసలు బుక్ చేసుకోలేదు, టికెట్, రూమ్ కానీ దర్శనం కానీ ఎలాంటివి బుక్ చేసుకోలేదు. స్వామివారి దగ్గరికి అలా వెళ్ళిపోయాము. అనుకోకుండా మా సిస్టర్ వాళ్ళు అందరూ వెళ్దాము అని టైంకి బుక్ చేయగానే వందే భారత్లో కన్ఫర్మ్ అయింది. జస్ట్ 2 days బిఫోర్ బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత కూడా దర్శనానికి కూడా చాలా మెరాకిల్గా మా దర్శనం అయింది. అది కూడా చెప్తాను. చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇలా వెళ్ళిన తర్వాత స్వామివారి సేవలో పాల్గొన్నాము. ఈ సేవా భాగ్యం కూడా మాకు ఎలా జరిగింది అంటే, హారతి తీసుకుని ఉండే వాళ్ళు మాత్రం స్వామివారికి ఈ హారతి ఇచ్చే ఫెసిలిటీ ఏర్పాటు ఉన్నది. అక్కడ చాలామంది భక్తులకి తెలియదు, దర్శనం చేసుకుంటాము కానీ మనము స్పెషల్గా హారతి పళ్ళాన్ని తీసుకుని దర్శనానికి తిరుపతికి వెళ్ళాం కదా. కానీ మా సిస్టర్ వాళ్ళు ముందుగానే సేవకు వెళ్తారు అప్పుడప్పుడు. సో వాళ్ళకి ఆ రూల్స్ అన్నీ తెలవడం వల్ల ఆ పుణ్యం నాకు కూడా దక్కింది. అలా హారతి సేవలో పాల్గొన్న తర్వాత ఇలా ఎంత మధురంగా అనిపించింది, అన్నీ మర్చిపోయి అన్నీ బాధలన్నీ తగ్గిపోయి, అంటే మనసులో బాధలు, మనుషులకి కష్టాలు ప్రతి ఒక్కటి ఉంటాయి. బట్ ఆ క్షణం మాత్రం చాలా ప్రశాంతమైన మనసుతో భక్తి మార్గంలోకి వెళ్ళిపోయాను. స్వామివారి పాట ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. అంటే వాళ్ళు లైవ్గానే అక్కడ పాడతారు. వినసొంపుగా ఉంది కదా.
మీరు హారతి తీసుకోండి, తిరుపతికి వెళ్ళిన పుణ్యం లభిస్తుంది. అలాగే అక్కడ సహస్ర దీపాల అలంకరణ అయిపోయిన తర్వాత మాడవీధుల్లో 4వ మాడవీధి, ఇది కరెక్ట్గా చెప్పాలంటే మన వరాహస్వామి టెంపుల్కి కార్నర్లో కుబేర స్వామి, అలకనంద స్వామి ఆ టెంపుల్స్ ఉంటాయి కదా, మనం అన్న ప్రసాదం దగ్గరికి వెళ్ళే దారిలో ఆ కార్నర్ పైన మనము నిల్చోవాలి. ఆ స్వామివారు మొత్తం మాడవీధుల్లో అంతా తిరిగి ఇక్కడికి వస్తారు. చాలా పవిత్రంగా ఉంటుంది. స్వామివారు వచ్చే సమయంలో మాడవీధులన్నీ ఊడ్చి వాటర్ చల్లి ఎంత క్లీన్ చేస్తారో, ఒక్క పురుగు కూడా ఉండకుండా చేస్తారు. అన్నీ ఎక్కడిదక్కడ బ్యారికేడ్స్ కట్టేస్తారు. కానీ హారతి ప్లేట్ ఉన్న వాళ్ళని మాత్రం స్వామివారికి హారతి ఇచ్చే భాగ్యం కలిగించారు. హారతి ఇవ్వడం అయిన తర్వాత మనము ముందుగానే డ్రై ఫ్రూట్స్ అవన్నీ, అంటే పుట్నాలు అలాంటివి తీసుకురావద్దంట, స్వామివారికి ఎక్కదు అని నైవేద్యము. అట్లా మిశ్రీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకొని స్వామివారికి మనం అరతి కర్పూరము అవి ప్లేట్లో పెట్టిన తర్వాత వాళ్ళే పూజారి హారతి వెలిగించి స్వామివారికి హారతి ఇచ్చి ఆ ప్లేట్ని మనకి ఇస్తారు భక్తులందరికీ. ఇలా హారతి ఇవ్వడం ఎంతో పుణ్యం అనిపించింది. అసలు నాకైతే స్వామివారి సేవల్లో ఎంత అన్నీ మర్చిపోయి ఎంత సంతోషంగా ఉందో నా మాటలు చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. చాలా ఆనందంగా అనిపించింది. స్వామివారికి సేవలో హారతి, భక్తులకి హారతి ప్రసాదము అయిపోయిన తర్వాత ఇలా కాసేపు మళ్ళీ స్వామివారి సన్నిధిలోనే ఈవినింగ్ వరకు స్పెండ్ చేసాము. ఆ తర్వాత 7:30 ఆ టైంలో మేము క్యూ లైన్లో సర్వదర్శనం కోసము మేమేమో 300 టికెట్ అడ్వాన్స్గా ఏం బుక్ చేసుకోలేమని చెప్పాను కదా, సర్వదర్శనము కోసం క్యూ లైన్లోకి 7:30కి వెళ్ళాము. మా అదృష్టం చాలా బాగుంది అని నేను నమ్ముతున్నాను. ఇలా క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది టోకెన్ వేసుకొని ఎగ్జిట్ అయినాము. 8:30 9 ఆ టైంలో 9:30కి ఎగ్జిట్ అయినాము. చాలా తొందరగా అయ్యాము. మాకు టైము అయిపోయిన తర్వాత రూమ్లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అక్కడే. బ్రేక్ఫాస్ట్ అంటే హోటల్లో కాదండి, మన అన్నసత్రంలో. ఇలా అందరము బ్రేక్ఫాస్ట్ ఉప్మా అండ్ పొంగల్ పెట్టారు. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మా వాళ్ళకి గుండ్లు మొక్కు ఉందండి, గుండ్లు తీయించుకొని తీయించుకోవడానికి అక్కడికి వెళ్ళాము. టోకెన్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ డే నైట్ 9 o'clockకి దర్శనం టైం ఇచ్చారు. ఆలోపు మనము ఇంకా ఈ ప్రాసెస్ మనకున్న మొక్కులు గుండ్లు ఇవన్నీ చేయించుకోవడానికి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అయింది. గుండు చేయించుకున్న తర్వాత అక్కడే కోనేరులో స్నానం చేశాము. మంచిగా మా పిల్లలు మేము అందరం కుటుంబ సభ్యులందరం వెళ్ళాము. అక్కడ సరదా అని కాదు, భక్తి మార్గంలో అన్నీ చాలా ఆధ్యాత్మికంగా అనిపించింది. స్నానం చేసి ఇంకా మళ్ళీ అక్కడ చుట్టూ ఇంకా దేవుడికి మొక్కుకొని ఈ కోనేరులో మాత్రం ఎంత నీట్గా ఉంది. అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మాకు ఇంకా 9 o'clockకి కదా దర్శనము. సెకండ్ డే కూడా దేవుడికి హారతి ఇచ్చే భాగ్యం మాకు లభించింది. సెకండ్ డే కూడా దేవుడికి సహస్ర దీపాలంకరణ పూజలో పాల్గొన్న తర్వాత మళ్ళీ సెకండ్ డే కూడా మేము హారతి దేవుడికి ఇవ్వడం కోసం మళ్ళీ మాడవీధుల్లోకి హారతి పళ్ళెం తీసుకొని వెళ్ళినాము. ఎంతో మధురంగా అనిపిస్తుంది కదా. అంటే మా సిస్టరు అప్పుడప్పుడు స్వామివారి సేవకి వెళ్తుంది. అంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని 1 week 10 days కదా అని,
కానీ ఈసారి మాత్రం నాకు స్వామివారి సేవకు వెళ్తే బాగుండు, ఆ భాగ్యం నాకు స్వామివారి ఇస్తే ప్రసాదిస్తే బాగుండు అనే మన మనసులో అట్లా అనిపించింది. అంటే నాకు అంత ప్రశాంతంగా అనిపించింది. మేము టెంపుల్ ఆవరణంలో ఎక్కడ కూడా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు విసుగు, అయ్యో ఈ రూమ్ దొరకలేదు, అయ్యో ట్రావెలింగ్ ప్రాబ్లం అయింది, దర్శనం ప్రాబ్లం అయింది అని అనుకుంటారు కదా. నాకు ఈసారి అంటే మాకు ఇంతకుముందు అప్పుడప్పుడు అయ్యింది, కానీ ఈసారి నాకు ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు జరగలేవు. అంత స్వామివారి లీలలే, అంత స్వామివారి దయనే అని మనస్ఫూర్తిగా నమ్ముతాను. ప్రతిసారి నమ్ముతాను, కానీ ఈసారి నాకు కొంచెం ఎక్కువ అంటే స్వామివారి దయతోనే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నాను. ఇలా మళ్ళీ సెకండ్ డే కూడా భక్తులందరికీ హారతి ఇచ్చి ఎందుకు అదొక సంతోషం. అంటే చాలామంది అక్కడికి వచ్చిన సేవకురాళ్ళు ఉన్నారు కదా, అయ్యో మాకు తెలియదు, ఫ్లేట్ తెచ్చుకుంటేనే లోపలికి పంపిస్తారు అనే విషయం మాకు తెలియదు. చూసారు కదా, బ్యారికేడ్ దాటి ఎవ్వరిని రానిసలు, ఓన్లీ హారతి ఉన్నవాళ్ళు, స్వామివారికి ప్రొటెక్షన్గా ఉన్నవాళ్ళు మాత్రమే లోపల ఉంటారు. మిగతా భక్తులందరూ బయటే ఉంటారు. ఈ స్వామివారి ఊరేగింపు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్యారికేడ్స్ లాక్స్ తీస్తే అప్పుడు భక్తులందరూ మళ్ళీ మాడవీధుల్లో తిరిగే వెసులుబాటు ఉంటుంది. అంతవరకు అసలు ఎవరిని స్వామివారు మాడవీధుల్లో ఉన్నంతసేపు హారతి ఇవ్వకుండా ఉన్న వాళ్ళని ఎవరిని లోపలికి రానించరు. ఎవరైనా భక్తులు మళ్ళీ వెళ్ళాలి అనుకునేటప్పుడు కంపల్సరీ ఒక హారతి ప్లేటు, డ్రై ఫ్రూట్స్ హారతికాయ పూలము అవన్నీ అక్కడే దొరుకుతాయి. ఒక ప్లేట్ తీసుకెళ్తే చాలు, మనం స్వామివారికి హారతి ఇచ్చే భాగ్యం లభిస్తుంది. ఈ పుణ్యకార్యానికి అందరూ ఒకసారి అంటే తెలుస్తుంది. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే స్పెషల్గా తెలుస్తుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా. స్పెషల్గా అంటే స్వామివారికి మనం ఎంతో మనస్సుతో వెళ్తాం కదా, ఇది కూడా మీరు అందరికీ తెలిస్తే తీసుకొని వెళ్తారని చెప్తున్నాను. మళ్ళీ ఈరోజు అందరికీ ప్రసాదం ఇచ్చి ఇంకా మేము ఈవినింగ్ 8కి అట్లా క్యూ లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత సీఎం ప్రోగ్రాము, మేము వెళ్ళిన రోజే సీఎం ప్రోగ్రాం ఫుల్ అంత బందోబస్తులు ఉంది, ప్రొటెక్షన్గా ఉంది, ఎవరిని రాణిస్తలేరు. మాకు 9 o'clockకి దర్శనం ఉంది. అయితే మేము సిఓ గారిని అడిగితే మాది ఆల్రెడీ 9 o'clockకి, ఎలా అంటే ఇప్పుడు రన్నింగ్ క్యాబిన్లో వెళ్ళి కూర్చోండి అని అన్నారు. అసలు మేము అనుకున్నాము ఇంకా అదే వాళ్ళు ఏమనంటే దర్శనాలన్నీ క్లోజు, సీఎం దర్శనం అయ్యి వెళ్ళిపోయేంత వరకు ఒక రోజంతా 12 hours 13 hours దాంట్లో క్యాబిన్లోనే ఉండాలి అన్నసరికి, అబ్బా దేవుడా మీకు మీ దర్శన భాగ్యం ఈ రకంగా నాకు కలిగించరా అని ఎంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఇంకా దేవుడు నా మొర ఆలకించిండేమో. జస్ట్ ఒక 10 minutes 15 minutes కొద్దిగా బాధ అయింది. ఆలోపు సిఓ గారిని కలవగానే మీరు రన్నింగ్ క్యాబిన్లోకి వెళ్ళండి, మూవ్ అవుతుంది అనగానే క్యాబిన్లోకి వెళ్ళగానే మాకు నైట్ ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం తింటున్నంత సేపట్లోనే క్యాబిన్ లాక్స్ తీశారు. జస్ట్ ఒక 15 minutes 20 minutesలోనే క్యాబిన్ లాక్ తీశారు. గోవిందా 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 అనుకుంటూ కళ్ళల్లో ఆనందంతో కూడిన ఆనంద బాష్పాలు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. మనుషులకి ఇంతకంటే ఏం కావాలి అనిపించింది. దేవుడు మనం ఏదనుకుంటే అది చేస్తాడు అనడానికి నమ్మకం ఇంకేముంటుంది. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. నువ్వు ఉన్నవయ్యా దేవుడా, నాకు ఇంక ఏ భాగ్యము లేదు, నాకు ఏ కోరికలు లేవు, చాలు, నేను అనుకున్న కోరిక అంటూ ఏమీ లేదు. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇలా అయిన తర్వాత మేము 8:30కి లోపలికి వెళ్ళినాము. ఎగ్జాక్ట్లీ 9:30 10 వరకు నైట్ టైంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇంకా లోపలికి ఫోన్లు అలా ఉన్నాయి కదా. ఇదే ఇట్లా జరిగిపోయింది. దేవుడు అని అనుకుంటే ఏదైనా అంతే, దేవుడి మహిమ ఉంటేనే మనం
భూమి మీద నిలదొక్కుకోగలుగుతామనే నమ్మకం ఏర్పడింది. అంటే ఎప్పుడైనా ఏర్పడుతుంది, కానీ ఆ దర్శనం మాత్రం ఇలా జరిగింది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి.